తెలంగాణ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి నెల జీతం పేద ప్రజలకు అంకితం. విప్ ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య. భారత గణతంత్ర దినోత్సవం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల గ్రౌండ్ లో ఘనంగా. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సింగరేణి ఆధ్వర్యంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య తన మొదటి నెల జీతంతో పేద విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ అందించారు. ప్రతి నెల జీతంతో ఆలేరు నియోజకవర్గంలోని పేద ప్రజలకు ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా విప్ ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జనగామ ఉపేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అడెత్ సంజీవరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి, ఎంపీపీలు గంధమళ్ల అశోక్, చీర శ్రీశైలం, కౌన్సిలర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు, యాదగిరిగుట్ట రూరల్ సిఐ, ఆలేరు ఎస్ఐ, తహసీల్దారు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. బ్రిటిష్ పాలన పారదోలి ఎంతోమంది వీరోచిత పోరాటం, ఎంతోమంది త్యాగ ఫలితం, ఎంతోమంది అమరవీరుల త్యాగంతో ఏర్పడినటువంటి భారత స్వతంత్రం 1947 భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం వస్తే వచ్చిన స్వతంత్రంలో భారతదేశంలోని ప్రతి ఒక్కరికి కుల మతాలకు అతీతంగా స్వేచ్ఛ, విభిన్న భాష ఉన్నటువంటి భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలనే ఉద్దేశంతో 1949 నవంబర్ 14న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షులుగా, రాజ్యాంగ నిర్మాత కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నియమితపడి 2 సంవత్సరాల సుదీర్ఘంగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాణానికి ఎన్నో చేర్పులు మార్పులతోటి 1950 జనవరి 26న ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించబడ్డది. భారతదేశంలోని ప్రతి పౌరుడికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా భారతదేశంలో విద్య, ఓటు హక్కు అన్ని కూడా ప్రతి పేద ధనిక వర్గాలు లేకుండా అన్ని మతాలు, అన్ని కులాలు కూడా సమానంగా జీవించే హక్కు కల్పించినటువంటి ప్రపంచంలోకెల్లా పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత రాజ్యాంగం నిర్మించుకున్న రోజు కాబట్టి దీని ఒక పండుగ వాతావరణంగా ప్రతి ఒక్కరికి భారతదేశంలో సార్వభౌమాధికారంతో పాటు అన్ని స్వేచ్ఛలు ఈ రోజు నుంచి మనకు సిద్ధించాయి కాబట్టి ఇది ఒక గొప్ప పండుగ. దీని అందరూ కూడా రాబోయే తరాలకు ప్రజాస్వామ్యాన్ని ఇంకా విరిజిల్లే విధంగా చేసుకోవడం కోసం ప్రతి సంవత్సరం ఈ గణతంత్ర దినం జరుపుకోవడం. ఈరోజు మన ఆలేరు క్యాంప్ ఆఫీస్లో రాజకీయాలకు అతీతంగా ఆలేరును అభివృద్ధి చేసుకునే దిశగా పయనించడం కోసం ఈ ప్రజాపాలన ద్వారా ప్రజలందరికీ అట్టడుగు వర్గాలకు అభివృద్ధి పనులు అన్న ఉద్దేశంతో ఈరోజు మన క్యాంప్ ఆఫీస్లో అందరి సమక్షంలో జెండా వందనం ఏర్పాటు చేసుకొని ఈ రోజు నుంచి మొదలుకొని ఈ 5 సంవత్సరాలుగా అన్ని ప్రతిపక్ష పార్టీలు, స్వపక్ష పార్టీలు, మేధావులు, కళాకారులు, మీడియా మిత్రులందరి సహకారంతో ఆలేరు ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకున్నామని మాట ఇస్తూ నేను కూడా మొదటగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నా. మీ ప్రజలతో వచ్చినటువంటి ఈ పదవి, నేను ఈ పదవిని ఒక సేవకుడిగా భావిస్తూ ప్రభుత్వం ఇచ్చే నా జీతభత్యాలను కూడా ప్రజల కోసమే వెచ్చిస్తానని చెప్పి ప్రతి నెల ఒక్కొక్క స్కూల్కు కానీ ఒక్కొక్క పేదవారికి కానీ నా జీతాన్ని వాళ్ళకు ఇస్తానని చెప్పి మాట ఇస్తూ మొదటి జీతంగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ప్రజలకు, స్వాతంత్ర సమర యోధులకు, ప్రజా ప్రతినిధులకు, విద్యార్థులకు, మీడియా ప్రతినిధులకు శుభాకాంక్షలు. నేడు దేశమంతటా ఆనందోత్సాహాలతో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధులకు, అమరవీరులకు, భారత రాజ్యాంగ రూపకర్తలకు జోహార్లు అర్పిస్తున్నాను. ప్రజల ఉద్యమ ఆకాంక్షలు, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యతలు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందించడం ప్రభుత్వం తన బాధ్యతగా భావిస్తుంది. హన్మకొండ జిల్లాను అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా మీ ముందుంచుతున్నాను. అందించడం ప్రభుత్వం తన బాధ్యత భావిస్తుంది. హన్మకొండ జిల్లాను అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాను. మహిళలకు ముందుకు సాగుతుంది. మహిళా సంక్షేమంలో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో 0 టికెట్ ఆధారంగా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం డిసెంబర్ 9, 2023 గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభించిన అనంతరం మన జిల్లాలోని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. హన్మకొండలోని గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ ఆవరణలో ఆర్టీసీ జిల్లా అధికారులు ప్రజల సమక్షంలో మహాలక్ష్మి పథకాన్ని లాంఛనంగా అందించడం ప్రభుత్వం తన బాధ్యత భావిస్తుంది. హన్మకొండ జిల్లాను అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాను. మహిళలకు ముందుకు సాగుతుంది. మహిళా సంక్షేమంలో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో 0 టికెట్ ఆధారంగా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం డిసెంబర్ 9, 2023 గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభించిన అనంతరం మన జిల్లాలోని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. హన్మకొండలోని గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ ఆవరణలో ఆర్టీసీ జిల్లా అధికారులు ప్రజల సమక్షంలో మహాలక్ష్మి పథకాన్ని లాంఛనంగా 75వ భారత గణతంత్ర దినోత్సవం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల గ్రౌండ్ లో ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండగే జాతీయ పతాకం ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తన మొదటి నెల జీతంతో విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు వేదిక నుండి అందించారు. అనంతరం అన్ని శాఖల్లో ఈ సంవత్సరం ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు అవార్డులను ముఖ్య అతిథులు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిల చేతుల మీదుగా కలెక్టర్ హనుమంతు కె జెండగే, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, డీసీపీ రాజేష్ చంద్ర, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిలు అందజేశారు. రెడ్డి గారు మరి భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, మిగతా ప్రజాప్రతినిధులందరికీ కూడా గౌరవ ఎంపీపీ గారులు, జెడ్పీటీసీ గారులు, మరి భువనగిరి ఆయా మున్సిపల్ ఆర్ఎస్ఐ గారు వారి యొక్క ఫ్లాగ్ను గౌరవ వందన సమర్పిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా థర్డ్ ఫ్లాగ్ గట్టిగా చెప్పడంతో అందరూ కూడా పోలీసు శాఖ అధికారులకు, గౌరవ డీసీపీ గారి యొక్క జిల్లాలోని 19 వసతి గృహాల్లో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రగతి మైదానంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకల మాట్లాడుతూ రిపబ్లిక్ డే ప్రాధాన్యతను వివరించారు. ప్రజాస్వామ్య విధానంలో ప్రజలకు అన్ని హక్కులను కల్పిస్తూ దేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఆర్థిక పురోగతి లక్ష్యం
లక్ష్యంగా మహాలక్ష్మి గృహజ్యోతి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. నిరుపేద వర్గాల ప్రజలు ఉచితంగా మెరుగైన కార్పొరేట్ వైద్య సదుపాయం అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ప్రజాపాలనలో వచ్చిన అన్ని దరఖాస్తులను పరిశీలించి ప్రజాపాలన 6 గ్యారంటీల అమలు కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. మారుమూల గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని, జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు వేగవంతం చేసి రానున్న వర్షాకాలంలో మారుమూల గిరిజన గ్రామాలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. CP A. Naidu, RSI of 2020. Platoon is Civil Police Platoon. The platoon commander is Sri S. A. Hussain. P. Surya Narayana. Sri S. K. Hussain. And the assistant platoon commander, Sri B. Ramakrishna. She's on the way. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు They will advance in the సింగరేణి ఆధ్వర్యంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో సింగరేణి ప్రకాశం స్టేడియంలో గణతంత్ర వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. సింగరేణి సంస్థ చైర్మన్ బలరాం నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ 7 లక్షల టన్నుల బొగ్గు రవాణా సాధించినట్లయితే చరిత్రలోని సంస్థ అత్యధికంగా 3,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధించడం జరుగుతుందన్నారు. సంస్థ అత్యధిక లాభాలను గడించినట్లయితే కార్మికుల లాభాల్లో బోనస్ వాటా కూడా ఎక్కువగా సాధించుకునే అవకాశం ఉంటుందన్నారు. వచ్చే ఏడాది 4 కొత్త బొగ్గు బ్లాకులను ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సంస్థలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వివరించారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना में जागे तब शुभ आशीष मांगे जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे కుబీర్ మండల కేంద్రంలోని ప్రాథమిక రైతు వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కందుల కొనుగోలును ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అధిక శ్రమ దూరభారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో పిఎసిఎస్ చైర్మన్, మార్క్ఫెడ్ డైరెక్టర్, మండల వ్యవసాయ అధికారులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సర్పంచ్లు, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. వైద్యం ఏదైతే
బడుగు బలహీన వర్గాలకు అందరికీ అవైలబుల్ ఉంటారు. కానీ ఏరియా అదేవిధంగా విద్య కూడా నిన్న కూడా విద్యా విషయం నేను చాలా స్ట్రిక్ట్లీ తీసుకొచ్చి చెప్పాను. ఎక్కడైతే మనకు కోరిక ఉంది స్టాఫ్ లేదు అక్కడ కంపల్సరీ స్టాఫ్ తెప్పిస్తున్నాం. అదేవిధంగా స్ట్రెంత్ లేకుంటే స్ట్రెంత్ పెంచుతుంది. ఇలా లక్ష రూపాయలు ఒక టీచర్లు జాబ్ నేను లోకేశ్వర మండలంలో బ్రాహ్మణి విలేజ్లో 14 పిల్లగాళ్ళు ఉన్నారు, 3 టీచర్లు. అటువంటిది కాకుండా కూడా విద్య మీద కూడా చాలా ఫోకస్ చేయాలి. బ్రాహ్మణిలో అట్లా ఉంది. నేను ఏలువట్లో మన బిల్డింగ్ ఎలక్షన్ వచ్చి 5 సంవత్సరాల కింద 10 ప్రైమరీ స్కూల్లో 100 పైన ఉన్నారు. 100 పైన పిల్లగాళ్ళు ఉన్నారు. అటువంటిది కూడా స్ట్రెంత్ టీచర్ల మీద ఆధారపడి అవి కూడా వైద్య విద్య ఇరిగేషన్ నేను ముందే ఏజెంట్ అని పెట్టుకున్నాను. 5 సంవత్సరాలు ఏజెంట్ ఏదైతే కుబేర్ మన నియోజకవర్గంలో చాలా పెద్ద మండలి సమస్యలు ఎక్కువ ఉంటేనే కూడా ప్రతి సమస్యలు సాల్వ్ చేయడానికి మన గాయత్రి వ్యక్తం చేస్తాను. ఈ కొనుగోలు కేంద్రంలో వచ్చేసిన మా ఆఫీసర్లకు ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాచకొండ కమిషనరేట్ లో జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ సురేందర్ బాబు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎన్నో త్యాగాలకు, ఎన్నో కష్టాలకు, ఎన్నో త్యాగమూర్తుల యొక్క ఉద్యమ స్ఫూర్తితో మనకు వచ్చింది. అన్ని చేసినా కానీ శాంతియుతంగానే మనం ఇండిపెండెన్స్ సాధించుకున్నాం. ఇండిపెండెన్స్ సాధించుకున్న తర్వాత ఒక కంట్రీ రిపబ్లిక్ గా అవడం చాలా ఇంపార్టెంట్. రిపబ్లిక్ గా ఉండి కాన్స్టిట్యూషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అన్ని ఇండియన్ ఎథోస్ వాల్యూస్ ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర రాజ్యాంగం ఈ రోజు నుంచి 1950లో అమల్లోకి వచ్చింది. కాబట్టి ఇది మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేయడం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు మీరు ఆస్ట్రేలియా ఉంటుంది. ఆస్ట్రేలియా ఈజ్ నాట్ రిపబ్లిక్, దే మే క్లెయిమ్, బట్ దేర్ monarch, British monarch is the head of the state. But in our country, our monarch అనేది లేకుండా మన హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరైతే రాష్ట్రపతి గారు ఉంటారో వారు హెడ్ ఆఫ్ స్టేట్ ఎలక్టెడ్ బై ద పీపుల్ ఐదర్ త్రూ డైరెక్ట్లీ ఆర్ త్రూ రిప్రజెంటేటివ్స్ ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా వచ్చిన. కాబట్టి ఇది రిపబ్లిక్ గా వచ్చింది మనకి. యూ మస్ట్ రీడ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో మనం ఈక్వాలిటీ, లిబర్టీ, ఫెటర్నిటీ తో పాటు రకరకాల అమెండ్మెంట్స్ కొత్త విధానాలు యాడ్ చేస్తారు. ఈ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు కలిగిన ఒక రాజ్యాంగం మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇదొక ఎందుకు ముఖ్యమంటే మీకు చూస్తే మనం వరల్డ్ లోనే పెద్ద కాన్స్టిట్యూషన్ అనే మదర్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషన్ అని అంటారు. ఎవరిని? బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అంటారు. కానీ యూ నో ఇట్, టిల్ 1928 దేర్ ఇస్ నో రైట్ టు ఓట్ ఫర్ ఉమెన్. ఈవెన్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో కూడా ఇనిషియల్ స్టేజ్ లో రైట్ టు ఓట్ లేదు. ఓవర్ పేస్ ద ట్యాక్స్ వెళ్ళి దే గాట్ ద ఓట్. అంటే ఒక్క పెన్ స్ట్రోక్ తో కాన్స్టిట్యూషన్ లో మహిళలకు రక్షణ కల్పించే విధంగా, అలానే ఎవరైతే అణగారిన వర్గాలు ఉంటారో, తర్వాత ఉన్నతమైన వర్గాలు అందరికీ కలిపి ఒకటే ఓటు ఇచ్చారు. ఇది ఒకటే కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ దే హావ్ బీన్ గివెన్ రైట్ టు ఓట్. ఎవ్రీ వన్ ఇండివిజువల్ వన్ ఓట్. ఆ విధంగా ఈ కాన్స్టిట్యూషన్ మనం రాసుకున్నాం. దీంట్లో ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ తర్వాత కూడా వచ్చాయి కొన్ని. మంచిర్యాల జిల్లాలో 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ జాతీయ జెండాను ఎగరవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు. స్వాతంత్ర సమర యోధులను స్మరించుకుని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగంలోని విలువలు, హక్కుల కోసం పాటుపడాలన్నారు. స్వాతంత్ర్యం కోసం మన జాతీయ పోరాటానికి స్ఫూర్తి ఇచ్చిన సత్యం
అహింస, శాంతి, సంఘీభావం, సార్వత్రిక సౌభ్రాతృత్వం యొక్క గొప్ప ఆదర్శాలను తిరిగి అంకితం చేసే రోజుగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని, ప్రతి పౌరునికి సంక్షేమ పథకాలను అదేవిధంగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. ప్రజలందరూ ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే స్వాతంత్ర భారతావనికి నాంది పలుకుతుందని అన్నారు. సోదరిమణులారా, దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న వేళ జిల్లాలో నిర్వహిస్తున్న వేడుకలకు ఇచ్చేసిన జిల్లా పుర ప్రముఖులకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశంగా ఖ్యాతి గడించి సర్వసత్తాక, సామ్యవాద, లైంగిక గణతంత్ర దేశంగా నిలిపేందుకు ప్రధాన భూమిక పోషించిన భారత రాజ్యాంగం ఏకగ్రీవంగా ఆమోదించబడి అమలులోకి వచ్చిన నేటి రోజు మనందరికీ పండుగ రోజు. దేశ స్వాతంత్ర్యం కోసం వీరోచిత పోరాటం సాగించి ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు, పోరాట యోధులకు, రాజ్యాంగ రూపకర్తలకు జోహార్లు అర్పిస్తున్నాను. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణలో భాగంగా 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు ఇప్పటికే అమలు చేయబడి, మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణంలో జిల్లాలో ఇప్పటి వరకు 13,62,176 మంది మహిళలు లబ్ధి పొందారు. 500 రూపాయలకే రాయితీ సిలిండర్తో పాటు మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షల రూపాయలుగా ఉన్న ఉచిత విద్య సేవను పరిమితిని 10 లక్షల రూపాయలు పెంచడం ద్వారా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. డిసెంబర్ 28, 2023 నుంచి జనవరి 6వ తేదీ వరకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో 2,58,213 దరఖాస్తులు స్వీకరించి వాటి వివరాలు ఆన్లైన్లో. సోదరిమణులారా, దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న వేళ జిల్లాలో నిర్వహిస్తున్న వేడుకలకు ఇచ్చేసిన జిల్లా పుర ప్రముఖులకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశంగా ఖ్యాతి గడించి సర్వసత్తాక, సామ్యవాద, లైంగిక గణతంత్ర దేశంగా నిలిపేందుకు ప్రధాన భూమిక పోషించిన భారత రాజ్యాంగం ఏకగ్రీవంగా ఆమోదించబడి అమలులోకి వచ్చిన నేటి రోజు మనందరికీ పండుగ రోజు. దేశ స్వాతంత్ర్యం కోసం వీరోచిత పోరాటం సాగించి ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు, పోరాట యోధులకు, రాజ్యాంగ రూపకర్తలకు జోహార్లు అర్పిస్తున్నాను. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణలో భాగంగా 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు ఇప్పటికే అమలు చేయబడి, మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణంలో జిల్లాలో ఇప్పటి వరకు 13,62,176 మంది మహిళలు లబ్ధి పొందారు. 500 రూపాయలకే రాయితీ సిలిండర్తో పాటు మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షల రూపాయలుగా ఉన్న ఉచిత విద్య సేవను పరిమితిని 10 లక్షల రూపాయలు పెంచడం ద్వారా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. డిసెంబర్ 28, 2023 నుంచి జనవరి 6వ తేదీ వరకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో 2,58,213 దరఖాస్తులు స్వీకరించి వాటి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయబడినవి. అల్వాల్లో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన మైనంపల్లి హనుమంతరావు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజేంద్రనాథ్, సంజీవులు, అశోక్, కొండల్ రెడ్డి, సూర్యకిరణ్, దేవేందర్, వీనస్, మేరీ, పద్మ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
పోతే దగ్గర వాళ్ళు ఉంటే ఎవరు రారు. కనపడుతుంది. అన్న కొంచెం ఇంకా అన్న స్వీట్ తర్వాత జరిగి రావి గట్టను పోయిటాడు మా మధ్యలో అల్వాల్ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో హనుమాన్ టెంపుల్ ప్రెసిడెంట్ నీలం ప్రేమ్ కుమార్, విఎన్ రాజు, మల్లేష్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అల్వాల్ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 135వ డివిజన్ వెంకటాపురంలో జాతీయ జెండాను ఎగురవేసిన టిఎన్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో సంతోష్ సాగర్, అశోక్, వీనస్, మేరీ, పద్మ, లావణ్య మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. దొరికింద करे सबका इज्जत करना, ये नहीं कि भाई एक ही बार सभी का कानून। लांग लांग आ जाओ 10 आयन वाला बंद है। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ప్రతి నెల జీతం పేద ప్రజలకు అంకితం విప్ ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య. 75వ భారత గణతంత్ర దినోత్సవం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల గ్రౌండ్ లో ఘనంగా. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సింగరేణి ఆధ్వర్యంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.